ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా కొనసాగిస్తుందని లోక్సత్తా పార్టీ నాయకులు అన్నారు. మంగళవారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం పాలసీలను నిరసిస్తూ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించామని లోక్సత్తా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవ సుభాను ప్రసాద్ తెలిపారు. మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 22,000 కోట్ల ఆదాయం వస్తుంటే మరింత ఆదాయం కోసం రాష్ట్ర సర్కార్ కొత్త మద్యం పాలసీలను ప్రవేశపెట్టిందని, ప్రకటించిన పాలసీలను వెంటనే నిలుపుదల చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో లోక్సత్తా పార్టీ నాయకులు అబ్దుల్ జబ్బర్, మురిగిపూడి ప్రసాద్, చంద్రమౌళి, కిరణ్ సింగ్, నాగరాజు, శ్రీనివాసరావు, ఖాదర్, సిద్దిక్, సాదిక్, హనుమంతరావు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించాలి. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్ణీత వేళలో నిర్వహించాలి. ఎత్తివేయాలి లాటరీల విధానాన్ని. 6 సంవత్సరాలుగా లోక్సత్తా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఉద్యమాల ఫలితంగా మరి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏ రకంగా అయితే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మద్య విధానాన్ని ఖరారు చేస్తానన్నారో ఆ మాటలకు తిలోదకాలు ఇచ్చి ఈవేళ మరి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా మరి ఆనాడు ఏ రకంగా అయితే బాబు చంద్రబాబు నాయుడు హయాంలో లాటరీల విధానం ఏర్పాటు చేశారో అదే లాటరీల విధానాన్ని ఈరోజు ఏర్పాటు చేసి బాబు సీసాలో కిరణ్ సారా పోసే విధానంగా ఈ ప్రభుత్వం కనబడుతుంది తప్పితే ఎక్కడా కూడా నిజాయితీ చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 22,000 కోట్ల రూపాయలు మద్యం మీద ఆదాయంగా పొందుతూ మరి అధికారికంగా మేము సంక్షేమ పథకాలకి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలను రక్తం పిండి మద్యం ద్వారా ఆదాయ మార్గంగా ఎంచుకొని సంక్షేమ కార్యక్రమాలను అవలంబించడం అనేటువంటిది ఏ రకంగా సరైనది ఈ ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.